ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం. మార్చి 20వ తేదీ 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు శిల్వ వాక్య వాగ్దానం. యేసు ప్రభువు శిల్వ శ్రమల ధ్యానములలో 27వ దినము. యేసు ప్రభువు అనుభవించిన శ్రమలను తలంచుచు తోటలో యేసుక్రీస్తు శిలువకు అప్పగింపబడిన ఆ రాత్రి 14 స్థలంలో ప్రధాన ఘట్టాలు జరిగినవి. వాటిని తలంచుచు ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం. 4వ స్థలం, యేసు తన తల్లిని కలుసుకొనుట. లూకా సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభువుని శారీరక తల్లిదండ్రులైన యోసేపు మరియమ్మలు ఆయనను ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం దేవుని సన్నిధైన దేవాలయమునకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ షిమయోను అను ఒక పరిశుద్ధుడు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూచేవాడు ఉండెను. ఆయన బాలుడైన యేసును చూడగానే తన చేతుల్లోకి తీసుకుని, నేను ధన్యుడనైనాను, నేను ఎదురు చూసిన సమయం రానే వచ్చింది, రక్షకుడు ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని పలుకుట ద్వారా తన యొక్క ప్రవచనము బయటపెట్టినాడు. అయితే మరియమ్మ గారి విషయంలో పలికిన మాటలకు అక్కడ ఉన్నవారు ఆశ్చర్యానికి గురైనారు. అదే మాట నేటి శిల్వ వాక్య వాగ్దానం మనము ధ్యానిద్దాం. అప్పుడే దేవుని యొక్క చిత్తమెరిగిన షిమయోను యేసు ప్రభువు శిల్వ శ్రమకు అప్పగించనై ఉన్నారని, ఆ సమయంలో మరియమ్మ గారి హృదయంలో నుంచి కత్తి దూసుకుని పోవును అని ప్రవచనం పలికి ఉన్నారు. మరి కుమారుడికి అంతటి వేదన వస్తుంటే ఆ తల్లి హృదయమునకు కత్తి గుచ్చుకున్నట్టే కదా. అప్పుడు దేవుని యొక్క చిత్తము యేసు పట్ల శిల్వ మరణమని ఆయనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియబడినది. అలాగనే మనము కూడా పరిశుద్ధాత్మను పొందగలిగితే ముందు జరగబోయేది దేవుడు మనకు చూపించేవాడే ఉన్నారు. అట్టి పరిశుద్ధ సహవాసమును పొందాలంటే ఇట్టి జ్ఞానముల ద్వారా ఆయన శిలువకు దగ్గరవడం అనేది పరిశుద్ధాత్మ వరములను పొందడానికి ఒక సాధనమై ఉంటుంది. కావున అట్టి సాధనమైన ఈ శిల్వ శ్రమల ధ్యానములలో ఇకనైనా క్రమం తప్పకుండా పాల్గొనట ద్వారా మన శ్రమలను కొట్టివేసుకుని ముందు రానయున్నవి చూడగలిగిన నేత్రములను ఆయన పరిశుద్ధాత్మ శక్తితో గ్రహించగలిగిన శుభవర్తమానాలను చూడగల ధన్యతను దేవాది దేవుడు మనలకు దయచేసి తన సన్నిధిని తోడుగా ఉంచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి చిత్త ప్రకారము ఈ భూమికి మనిషి కుమారుడుగా యతించిన మా యేసుక్రీస్తు ప్రభువ, షిమయోను వంటి ప్రవక్త నిన్ను ఎత్తుకునే ధన్యతను బాలుడుగా ఉన్నప్పుడే దయచేసినావు. నీకోసం షిమయోను నిరీక్షణ వ్యర్థం కాలేదు. నిన్ను చూడక ముందే చనిపోడు వరముతో నీవు ఆయనను దీర్ఘాయుషు ఇచ్చినావు. ఆ విధంగా నీ రాకడకై ఎదురు చూస్తూ దేవాలయమునకు నీ వచ్చే ముందు ఆయనకు కనబరుచుకుని ఈ ప్రవచనం పలికించినావు. కావున అట్టి పరిశుద్ధాత్మ వరములను మేము పొందుట ద్వారా మాకు ప్రార్థన నెరవేర్పులను, మా యొక్క జీవిత సఫలతను, నీ దైవ పరిచర్యలు నడవగల ఆత్మను, రక్షించగల పరిశుద్ధాత్మ వరములతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాము. ఈ ధ్యానములలో కొనసాగుతున్న మాకు నీ పరిశుద్ధాత్మ వరములను దయచేసి మా ఆశగల ప్రాణములను తృప్తిపరచుము. స్వస్థత ప్రార్థన. మా పాపములకై నీ ప్రాణమును అర్పించి మమ్ములను స్వస్థపరచుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నేడు ఉపవాస ప్రార్థనలు చేయుచున్న నీ ప్రతి బిడ్డ మనవులను ఆలకించి ఆదరించి అంశాలన్నిటికీ సమాధానమిచ్చుచున్న తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఉపవాస ప్రార్థన దీక్షలను చేయుచు దేవుడు లక్ష్య పెట్టలేదని, నా ప్రార్థన ఆలకించి నెరవేరడం లేదని వేదనలో ఉన్నారో వారి చింత యావత్తు నీ మీద వేయుచున్నాము. ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానములు దయచేసి సాక్షులుగా నిలవబెట్టము. ఇంకా సమస్యలలో, బాధలలో, అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయ వేదన విని ఉన్న తండ్రి, వాటన్నిటి నుండి విడుదల దయచేసి వారి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము. మా శిరస్సు నుండి అల్కాల వరకు ఉన్న వ్యాధులన్నీ నీ రక్తంచే వేగిరమే స్వస్థపడుదును అనే విశ్వాసం కలిగి సంపూర్ణ ఆరోగ్యం పొందగల శక్తిని దయచేయము. తల మొదలు తల వెంట్రుకల రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము.
ముక్కుకు సంబంధించిన వ్యాధులను నయం చేయము. చెవులకు సంబంధించిన వ్యాధులు, పళ్ళకు సంబంధించిన, ముఖమునకు సంబంధించిన, నోరుకు సంబంధించిన, గొంతుకు సంబంధించిన రోగములను బాగు చేయము. మెడకు సంబంధించిన వ్యాధులను, భుజములకు సంబంధించిన వ్యాధులను, ఎముకలకు సంబంధించిన వ్యాధులను, కండరాలకు సంబంధించిన బలహీనతలను తొలగించి స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, కాలేయంకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి విడుదల దయచేయము. గర్భాశయ దోషాలు, వాటికి సంబంధించిన ప్రతి విధమైన వ్యాధులను న్యాయం చేసి సాక్షులుగా నిలుపుము. గర్భఫలములను త్వరతగితిన అనుగ్రహించమని వేడుకుంటున్నాము. వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, వివిధ రకములైన జ్వరాలు గుణపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. మరణకరమైన ఆపదల నుండి విపత్తులను తప్పించి దీర్ఘాయుషు రాకడ ధన్యత అనుగ్రహించి ఆనంద తైలంతో అభిషేకించుము. పిల్లలకు జ్ఞానం లేకపోవుట, చదువులలో వెనకబడుట, చదివినవి జ్ఞాపకం లేకపోవుట, పరీక్షలలో విజయం సాధించలేకపోవుట, అవన్నీ నీ బిడలైన వారి నుండి విడుదల దయచేసి సంపూర్ణ జ్ఞానంతో నింపి అందరికంటే ఘనమైన విజయం అనుగ్రహించుము. 10వ తరగతి పరీక్షలు బిడ్డలందరినీ ఆశీర్వదించి జ్ఞానం ఇచ్చి పరీక్షలను చక్కగా రాయగల స్థితిలో నడుపుము. ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ విజయం పొంది నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడని చెప్పగల సాక్షిగా నిలుపమని వేడుకొనుచున్నాము. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును, నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈ రంజాన్ మాసంలో పని ఒత్తిడి వల్ల అస్వస్థతలు కానివద్దని ఆయన వారిని స్వస్థపరచుము. వారికి శక్తి నిమ్ము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయము. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఇచ్చి ఉన్నతంగా నిలుపుము. వ్యాపారాలలో, వృత్తులలో, ఉపాధిలో, ఆదాయంలో దినదిన అభివృద్ధి చెందుతూ నిన్ను మహిమపరిచే వారిగా చెయ్యము. కోర్టు వాయిద్యములలో విజయం, అప్పులను రూపుమాపి అప్పిచ్చేవారిగా చేయము. విదేశాల్లో చదువు నిమిత్తం, ఉపాధుల నిమిత్తం తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరికి నీ సన్నిధిని తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడి కావలసినవి మెండుగా దయచేయము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ కుమార పరిశుద్ధాత్మ శిల్వనాథుడైన యేసుక్రీస్తు సుమియోనుకు ఇచ్చిన వంటి పరిశుద్ధాత్మ వరములతో మనకును ఈ శిల్వ శ్రమల ధ్యానములలో అనుగ్రహించుట ద్వారా ఈ శ్రమలలో సంపూర్ణ విజయమును పొందగల శక్తిని కావలసిన వెళ్ళ పొందగల భాగ్యములతో నింపునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. నిరపరాధి శిలువ పైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను, చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా, పాపజనుల గుండెలే కరుగవాయెనా, కరుగవాయెనా. నిరపరాధి శిలువ పైన మరణమాయెను, నిలువలేక సూర్యుడే చీకటాయెను, చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా, పాపజనుల గుండెలే కరుగవాయెనా, కరుగవాయెనా.